ఆ స్పీడ్ తగ్గకుండా మనం జాగ్రత్తగా మీ అందరి ఆశీర్వాదంతో ఇంకొక 5 సంవత్సరాలు కూడా అన్ని చోట్ల కూడా 5 స్పీడ్లో తిరిగి గ్రామానికి నీటి సమస్య ఉండదు. ఎంతయ్యా దీని ఖర్చు అంటే దగ్గర 87 లక్షల రూపాయలతోటి ఈ పనులన్నీ కూడా మనం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి 1,34,00,000 వర్కులు పూర్తి చేయడం కాకుండా 1,30,00,000 వర్కులు ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, అంటే దగ్గర 2,64,00,000 వర్కులు ఒక పాండురంగాపురం గ్రామంలో మనం చేస్తున్నటువంటి పనులు. ఇదే రకంగా గ్రామాల్లో ఈరోజు స్కూళ్ళకి పిల్లల్ని పంపిస్తే ఈరోజు మంచి భోజనం పెడుతూ ఉన్నాం. పిల్లల కోసం మంచి యూనిఫాము, బెల్ట్, షూస్, సాక్స్ అన్నీ ఇచ్చి వాళ్ళకి మంచి భోజన సదుపాయం కూడా కల్పించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో. మరి ఇందాకే నేను ఇవన్నీ కూడా లిస్టు చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడే మనకు తెలుసు, ఇక్కడ నుంచి నంద్యాల నుంచి లింగాలకి 5 కోట్ల రూపాయలతోటి రోడ్ వేసినట్టు, చాపిరేవుల దగ్గర ఎగ్జిట్ ఎంట్రీ లేకపోతే దాన్ని కూడా నేషనల్ హైవే వాళ్ళతో మాట్లాడేసి ఎంట్రీ ఎగ్జిట్లు ఇప్పించడం జరిగింది. దాని తర్వాత రైతు నగరం రోడ్డు కూడా మనమే బాగు చేసినటువంటి పరిస్థితి. అది కాకుండా ఈరోజు కానాల నుంచి పాండురంగాపురం రోడ్డు నడుస్తుంది. అలాగే మిట్నాల నుంచి ఏ శివరాంపురం అనే గ్రామం ఇప్పటిదాకా 40 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు టీడీపీ ఉన్నప్పటి నుంచి వాళ్ళు టీడీపీకే ఓట్లు వేస్తారు. కానీ టీడీపీ ఏ రోజు వాళ్ళకి రోడ్ వేయలే. మన హయాంలో ఈరోజు మొట్టమొదటిసారి వాళ్ళకి బీటీ రోడ్డు తీసుకెళ్తున్నామని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతున్నా. ఇలాంటి రోడ్లు ఈరోజు కానాల నుంచి దీపగుంట్లకి రోడ్డు తయారు చేశాం. అలాగే గోస్పాడు దగ్గర నుంచి యాలూరు వరకు రోడ్డు తయారు చేశాం. ఈరోజు మన నియోజకవర్గంలో మన ప్యాంప్లెట్ చూసినా సరే, ఇప్పుడు మీకు అందరికి కూడా ప్యాంప్లెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్యాంప్లెట్లో మనం చెప్పేది ఏంటంటే, అయ్యా గత 3 సంవత్సరాల్లో మాకు అవకాశం ఇచ్చారు, 2 సంవత్సరాలు కరోనాతోటి ఇబ్బంది పడిన ఈ రాష్ట్రంలో ఎటువంటి పనులు జరగలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాలే కాదు, ఈ దేశంలోనే ఎటువంటి పనులు జరగలేదు. ఆ పనులు కాకుండా 3 సంవత్సరాల మా అవకాశంలో మేము ఇవన్నీ చేసాం. రానున్న రోజుల్లో 100 కోట్ల రూపాయలతోటి నూతన కలెక్టరేట్ భవనం మన ఎలక్షన్లు పూర్తయిన మరుసటి నెలలో మనం ప్రారంభించబోతున్నాం. 100 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ అయింది, టెండర్లు అయినాయి. మరి ఆ కలెక్టరేట్ భవనం చూస్తే గవర్నమెంట్ భవనమా లేకపోతే ఎవరైనా ప్రైవేటు భవనమా అని చెప్పేసి చూడముచ్చటగా అంత మంచిగా డిజైన్ చేయబోతున్నాం. మరి ఇదే కాకుండా శాశ్వతంగా పల్లెటూర్లతో సహా నీటి సమస్యని పరిష్కరించడం కోసం 174 కోట్ల రూపాయలతోటి అమృత్ 2.0 అని చెప్పేసి తీసుకురావడం జరుగుతుంది. ఈసారి మన వెలుగోడు నుంచి నీళ్లు తీసుకొచ్చాం, ఈసారి గోరుకల్లు నుంచి కూడా నీళ్లు తీసుకొచ్చేసి మనకి నంద్యాల నియోజకవర్గంలో శాశ్వతంగా నీటి సమస్య లేకుండా చేస్తున్నామని చెప్పడానికి కూడా గర్వపడుతున్నాం. ఇది కాకుండా పోయిన ఏడాది మెడికల్ కాలేజ్ ప్రారంభించాం. ఈ ఏడాది మనం నర్సింగ్ కాలేజ్కి పర్మిషన్లు అప్లై చేసుకుని వచ్చే ఏడాది నుంచి నర్సింగ్ కాలేజ్ కూడా ప్రారంభించబోతున్నాం అని చెప్పడానికి కూడా గర్వపడుతున్నాం. ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చాం, ఐటీఐ కాలేజ్కి భూమి కూడా చూసి పెట్టాం. ఇప్పుడు 11 కోట్ల రూపాయలతోటి నూతన ఐటీఐ కాలేజ్ కట్టబోతున్నాము. అది కూడా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఐటీఐ కాలేజ్ ఉండబోతుందని చెప్పడానికి కూడా గర్వపడుతున్నాం. ఇది కాకుండా ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం పూర్తి శిథిలావస్థకు చేరి ఎంత అధ్వానంగా ఉండేదో మీ అందరు కూడా చూశారు. మరి అటువంటి కళ్యాణ మండపాన్ని ఈరోజు పూర్తిగా కొత్తగా ఏసీ కళ్యాణ మండపం 10 కోట్ల రూపాయలతోటి కడుతున్నాం. వచ్చే ఏడాది 2025 జూన్కి దాన్ని ప్రారంభించబోతున్నామని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతూ ఉన్నా.